వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు. రాయవరంలో సిఐటియు మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం. ఇక డీటెయిల్స్లోకి వెళితే మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు జరిపిన పోరాట ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెరివిల్లిసిందన్నారు. ఆనాటి దోపిడీ విధానాలకు సమూలంగా మార్చుకుని కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఈ రోజు అని అన్నారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లదన్నారు. కార్మిక వర్గం పక్షాన నిలబడి వారికి మేలు చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్, గడి రాంబాబు, గుండు తాతరాజు, టీడీపీ నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా వెనకబడిపోయిన విషయం మనందరికీ తెలుసు. మరి కనుక ఈ మీడియా సందర్భంగా కార్మిక, కర్షక, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక పద్ధతి చేయాలి. తిరిగి మన రాష్ట్రాన్ని పూర్వ వైభవం వచ్చేలాగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి వారందరూ పద్ధతి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ పూర్తి అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గానికి అన్ని రకాల కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, మరి మన కార్మిక, కర్షక, ఉద్యోగ, మరి ఉద్యోగ వర్కర్స్ అందరికీ మరి నా యొక్క మీడియా శుభాకాంక్షలు ప్రొఫెసర్ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మండల కేంద్రమైన రాయవరంలో మేడేను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుతగా మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ మేడే విశిష్టతను, కార్మికుల ఐక్యతను వివరిస్తూ మాట్లాడారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్ యూనియన్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మిడ్ డే మీల్ కార్మికులు, అలాగే పలు రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.
ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే ఈ మేడే కార్యక్రమం చేస్తా ఉంటున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఐక్యతతో కొనసాగించాలి. మనం ఎన్నో హక్కులు అసలు 10 గంటలే లేని టైం నుంచి 8 గంటల పని టైము తీసుకొచ్చే వరకు మనం పోరాడాము. అలాగే మనం ఇంకా ఎన్నో హక్కులు ఇప్పుడు బిల్డింగ్ వర్క్స్ ఉన్నారు, వీళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఉంది. ఆ సంక్షేమ బోర్డుని రద్దు చేసేయడం జరిగింది గవర్నమెంట్. ఆ సంక్షేమ బోర్డుని మళ్ళీ పునరుద్ధరించాలని ప్రభుత్వం ముందుగా మనకి ఒక హామీ అంటూ ఇచ్చింది. ఆ హామీ కోసం ఆల్రెడీ కార్మిక శాఖ మంత్రి ఇంటికి మొన్న మన పిఠాపురం మన డిప్యూటీ సీఎం గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మన కార్మికులు అందరూ ఆయన వాళ్ళకి ఏవో హామీలు ఇచ్చారు. వాళ్ళు ఆ పని ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి వీళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి వీళ్ళకి అందులో వచ్చే క్లైమ్స్ అవి కూడా జరగాలని ఈ మేడే పూర్వకంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే అంగన్వాడీలు ఆశాలు కూడా వాళ్ళ మిడ్ డే మీల్స్ వాళ్ళ యొక్క కనీస వేతనం 26,000 రూపాయలు కావాలనేసి కోరుకుంటున్నారు. ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు 10 దినాలు చేస్తూనే ఉంటున్నాం. ఎన్నో రకాల వర్క్స్ అప్పచెప్తున్నాం. ఆ వర్క్స్ అన్నీ కూడా హెల్త్ పాడైపోయినా కానీ ఏమైనా సరే ఆరోగ్యం పాడైపోయినా కానీ అలాగే వాళ్ళు అన్నీ కూడా వర్క్స్ చేస్తున్నారు. చేసినప్పుడు కనీసం వాళ్ళ జీతం 10,000 11,000 అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ పని దినాల్లో తగ్గించడమే కాకుండా మనం హక్కులతో పోరాడిన హక్కులను కూడా సాధించుకుని మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరగాలని. అలాగే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని సిఐటియు ఏలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. లారీ యూనియన్ ఆఫీస్ నుండి వైఆర్సీ వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. బాలాజీ చౌక్ సెంటర్లో కార్మికులను ఉద్దేశించి పాకలపాటి సోమరాజు మాట్లాడారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి అంజిబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అంగన్వాడీ యూనియన్ సభ్యులు కె సునీత, ఎన్ అమరావతి, పి నూకరత్నం, జె రాణి, పి దుర్గా సూర్యకుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ కె గంగాభవాని, సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, రౌతు సత్యనారాయణ, మాస రామారావు, పెద్దబాటి గురవయ్య, గండి వెంకటరావు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ఇంకోటి కూడా చెప్పాలి ఏడాగంటాం కదా. ఇంతమంది ఆడపిల్లలు చెయ్యుడు చెప్పమని చెప్తలేదు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, సంక్షేమ బోర్డు అమలు చేసే వరకు కార్మిక సోదరులారా జరిగింది. అలాగే మరి ఇక్కడికి వచ్చి కారణం ఏంటి, ఇక్కడ దాకా వచ్చి జెండా ఎగరేయడం ఏంటని మీరు అనుకోవచ్చు. కారణం ఏంటంటే ఈ వేళకే 44 సంవత్సరాలు మరి ఎలిగేషన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి 44 సంవత్సరాలు కావస్తుంది. మరి అందులో భాగంగానే మన అంజీ గారు కూడా అలాగే మన ఎలిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అప్పుడు చాలామంది కార్మికులందరూ కూడా సిఐటీలో కూడా ఒక సబ్సిడీగా జామీన్ అయ్యి ఆ ఎలిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ ఈ తలం ఇవ్వడం జరిగింది. మరి తలం ఈవేళ ఎంతోమంది కార్మికులందరూ కూడా రిటైర్ అవ్వడం కూడా జరిగింది. అలాగే మన అంజీ సార్ కూడా రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఎంతోమంది కొంతమంది ట్రాన్స్ఫర్లు అవ్వడం జరిగింది. మరి అటువంటిది ఈ తలం మన అంజీ గారు కూడా దీన్ని కాపాడుకుని రావడం వస్తున్నారు. కారణం ఏంటంటే దీని మీద ఎంతోమంది నిఘా వేయడం జరిగింది. ఎంతోమంది ఇక్కడ పాకలు వేయడం కూడా ఈయనకు చూస్తే నిజంగా చెప్పాలంటే మన అంజీ గారు ఈవేళ కార్మికుల గురించి ఎంతో సేవ చేయడం జరిగింది. దీన్ని కాపాడడం నిజంగా అంజీ గారు మరి ఇలా ధన్యవాదాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు.
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పెద్దాపురం మండలంలో సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో వాడవాడల ఎర్ర జెండాలు ఆవిష్కరణలు జరిగాయి. అనంతరం పెద్దాపురం పట్టణంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెద్దాపురం పట్టణంలో యాసలపు సూర్యారావు భవనంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ చింతల సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి బైలపుడి నూకరాజు, పాండవగిరి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో సినిమా సెంటర్లో వడ్డీ సత్యనారాయణ, మరిడమ్మ తల్లి పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయకుని గుడి సెంటర్లో రాజమంద్రపు రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వర్రే గిరిబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూపీహెచ్ వద్ద నాగరత్నం, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నాగమణి, లారీ యూనియన్ ఆఫీస్ వద్ద, వ్యవసాయ పరిశోధన ఫారం వద్ద బండారు రామకృష్ణ, సంచార లాండ్రీ యూనియన్ ఆధ్వర్యంలో సీతారామ చెరువు వద్ద గరగపాటి పెంటయ్య జెండా ఆవిష్కరణ చేశారు. రూరల్ ప్రాంతంలో సిఐటియు నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, పంచాయతీ, ఆటో కార్మికులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి. జి రాగంపేట, పులిమేరు, వడ్లమూరు, గోరింట, చంద్రమాంపల్లి, దివిలి, తాటిపర్తి, చెదలాడ మరియు ఉలిమేశ్వరం, మర్లావ, కాండ్రకోట, కట్టమూరు, ఆనూరు, కొండపల్లి, ఆర్బి కొత్తూరు, ఆర్బి పట్నంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. శోభా థియేటర్, బస్టాండ్, వినాయకుడి గుడి సెంటర్, వేములవారి సెంటర్, వెంకటేశ్వర స్వామి గుడి సెంటర్ మీదుగా జరిగిన సినిమా సెంటర్ వరకు జరిగింది. సినిమా సెంటర్లో ఉన్న బొమ్మన బసవరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ముగించారు. సిపిఎం ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనం వద్ద చల్లా విశ్వనాథం, నువ్వులగుంట వీధిలో దారపురెడ్డి సత్యనారాయణ, సినిమా సెంటర్లో సిరిపురపు శ్రీనివాస్, వేములవారి సెంటర్లో నీలపాల సూరిబాబు, బిల్లు కలెక్టర్ మేడ వద్ద దారపురెడ్డి కృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు, దారపురెడ్డి క్రాంతికుమార్, దాడి బేబీ, గంగాధర్, రాజు, రవి, భాష, సుధాకర్, తాడిశెట్టి గంగ, తైనాల శ్రీను, పాశిల రమణ, కరణం అప్పారావు, నీలపాల కృష్ణ, కరకా సుబ్బలక్ష్మి, సావిత్రిలక్ష్మి, గాడి సత్యవతి, కూనిరెడ్డి అప్పన్న, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో, సిఐటియు ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో చెప్పాలి. ఎందుకంటే ప్రజానాట్య మండలి లేకపోతే ఇన్ని సంఘాలు కూడా అందులో ఒక ఊపనేది ఉండదు. ఉంటుంది అందుగురించి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 10 చోట్ల జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు మన జెండా ఆవిష్కరణ అయిన అనంతరం భారీ ర్యాలీ ఉంటుంది అందరూ కలిపి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఎవరి యూనియన్ బ్యాంకు పట్టుకొని ప్రొద్దునది వెళ్ళడం. ముఖ్యంగా మన యూనియన్లో కొత్త సభ్యులైతే జాయిన్ అయ్యారు. వారందరితో పాటు మన సభ్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన భవన నిర్మాణకారుల సంక్షేమం గురించి అయితే కనుక ముఖ్యంగా 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మేడతో మాట్లాడుతున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో మన 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అవకాశాల విమానాలు ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో వివరాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా త్వరలోనే ఈ యొక్క సంక్షేమ బోర్డు అనేది చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశారు. అందుకు మీరందరూ ఏం చేయాలంటే ఏదైతే రెవెన్యూ కట్టలేదో వాళ్ళందరూ కూడా రెవెన్యూ తీసుకోవాలి తప్పనిసరిగా. అందుకు ప్రతి ఒక్కరు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరూ విధుల్లో ఉండాలి. అలాగే రెవెన్యూస్ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే ప్రతి నెల కూడా వీటికి రావని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భం గారు ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, సిఐటియు 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 క్రమశిక్షణ కలిగిన కార్యసాధనకు క్రీడలు ఎంతో దోహదపడతాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి క్రీడా ప్రాంగణంలో రెసిడెన్షియల్ అథ్లెటిక్స్
వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, తూతిక రాజు, పానంగి చలపతి, మార్ని చిన్నారావు, రమేష్తో పాటు కళాశాల సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సత్యబాబు గారు, బేదపూడి సత్యబాబు గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా మనకి చాలా మంది ముందుకి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇది నెల రోజుల ప్రోగ్రామ్ అథ్లెటిక్స్. అందరిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి మీరందరూ కూడా కోచింగ్ క్యాంప్కి ఎవరైతే వచ్చారో, అంటే 8 to 16 years మధ్యలో పిల్లలు మీరు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా మరి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది బేసిక్ ట్రైనింగ్ క్యాంప్. అంటే మీకు శిక్షణ ఫస్ట్ నుంచి కూడా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్స్ మీరందరూ కూడా తప్పనిసరిగా మరి మంచి కోచ్ని కూడా మీకు అరేంజ్ చేశారు. అంటే ఇక్కడ ఇక్కడే ఉండి 30 రోజులు కూడా మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీరు మంచి అథ్లెటిక్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మరి మీరు బేసిక్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఒక డెడికేషన్ తోటి, అంటే ఇంట్రెస్ట్గా మీరు అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదో 30 రోజులు ఏదో పిక్నిక్ వచ్చేవాడినట్టు కాకుండా మనం ట్రైనింగ్ అవడానికి వచ్చాం. ఈ ట్రైనింగ్లో కోచెస్ దగ్గర నుంచి బేసిక్స్ అన్ని నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి అథ్లెటిక్స్గా, మంచి స్పోర్ట్స్మెన్గా తయారవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. 2% ఉన్న కోటా 3% చేశాడు. 3% చేయడమే కాకుండా డైరెక్ట్గా మరి నేషనల్ కనుక కొడితే అలాగే ఉద్యోగులు కూడా డైరెక్ట్ ఆర్టీఓ ర్యాంక్ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ కానీ, గేఈలు కానీ, రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా మంచి ప్లేయర్స్కి ఎప్పుడు కూడా ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరి ఆర్టీఓ ర్యాంక్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించాలని ఆలోచనతో వాళ్ళ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ చిన్నపిల్లలు, మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని టాలెంట్ ప్రోత్సహిస్తే మంచి అథ్లెటిక్స్ తయారవుతూ ఉంటుంది. అంచేత మీ అందరం కూడా బాగా నేర్చుకుని చిన్నపిల్లలు అందరూ వచ్చారు. మీరు నేర్చుకుని మంచి ప్లేయర్ తయారయ్యి మనకి ఉద్యోగ అవకాశం కలుగుతుంది. అలాగే కోటా ఉంది, కోటాలో మనకి ఉద్యోగం ఉంటుంది. అంచేత ఆ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక మీరు అందరూ ఆరోగ్యం బాగుంటుంది, క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఎన్నింటి వల్ల ఎవడైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇంకా మైండ్ ఈ స్పోర్ట్స్లో ఉన్నవాడికి ఒక క్రమశిక్షణగా ఉండాలని ఉన్నవాడినే మీలాగా కోచింగ్ ఇచ్చిన తీసుకున్న వాడినే. అలాగే మీరు కూడా ఇప్పుడు క్యాంపు అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే నైట్ కూడా ఉండి మీకు అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేలాగా ఎలా క్యాంప్ ఏర్పాటు చేశారు, చాలా సంతోషంగా భావిస్తూ మరి పెద్దాపురంలో మరి సూరిబాబురాజు గారు కూడా ఒక టెన్నిస్ ప్లేయర్గా, నేషనల్ ప్లేయర్గా మనం గేములు ప్రోత్సహించాలని చెప్పి అనేక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్టేడియం కూడా, స్విమ్మింగ్ పూలు, స్టేడియం కూడా అప్పుడు 2 కూడా రెడీ అవ్వాలి. మరి 5 సంవత్సరాలకు మూతపడిపోయి మా నోగరాజు వల్ల ఇప్పుడు మళ్ళీ స్టేడియం కూడా 2 కూడా స్విమ్మింగ్ పూల్ కూడా నేర్చుకుని దానికి కూడా కాంపిటీషన్కి వెళ్ళొచ్చు. అలాగే స్టేడియంలో కూడా మరొకటి ఒకటి కానీ మాది ఏమి ఉంటుంది. సార్ అని అప్పటికి చెప్తారంటే గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ప్రముఖ గోదావరి కవి డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో గల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఖాళీ సమయాలలో గ్రంథాలయాలు సందర్శించి పుస్తక పఠనం ద్వారా పోటీ పరీక్షలలో ప్రతిభ కనబర్చాలని విజ్ఞప్తి చేశారు. చిన్నతనం నుండి విజ్ఞానం పెంపొందిన నాడే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని అన్నారు. లైబ్రేరియన్ వెంకటరమణ, సహాయకురాలు వనజాక్షులు పాల్గొన్నారు.
హలో నమస్తే అదే చెప్పేటప్పుడు ఫోన్ చేసి క్యాష్ మార్చాలి విజ్ఞానం పాపంగా ఏమేమి చెప్పాలో అలాంటి ఏంటంటే వేసవి కాలంలోనే గ్రంథాలయాలు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం నిర్వహించేటటువంటి తరగతి అంతే కదా. మరి విజ్ఞానం అంటే ఏంటి? జాగ్రత్తగా తెలిసి జ్ఞానము అనేటువంటి పదము ముందు తెలిస్తే విజ్ఞానము అనేటువంటి తెలుస్తుంది. మనము పాఠ్యపుస్తకాల మీద విజ్ఞాన శాస్త్రము అనటదా ఏంటిది? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఇంగ్లీష్లో మీకు ఒక పేపర్ ఉంటుంది కదా, ఒక పుస్తకం ఉంటుంది కదా, టెక్స్ట్ ఉంటుంది ఒకటి, ఏమిటది? మీకు ఒక పుస్తకము పరీక్షలు రాసడానికి ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు ఇలా ఉంటాయా? మ్యాథ్స్, సైన్స్ ఉందా? మరి ఇంగ్లీష్లో మరి సైన్స్ అంటే ఏంటి? తెలుగులో అవునా? మీరు ఏదో పరిసరాల విజ్ఞానము 1, పరిసరాల విజ్ఞానము 2 అని ఉంటాయి కదా. విజ్ఞానం అనే పదం అందులో ఉందా లేదా? సైన్స్కి విజ్ఞానము అనేటువంటిది అర్థంలో చెప్పుకుంటాం కదా. మరి జ్ఞానము అంటే ఏంటి? అది తెలియాలి ముందు. మరి విజ్ఞాన తరగతులు కదా. ముందు జ్ఞా అనేటువంటి సంస్కృత పదానికి జ్ఞా అనేటువంటి ఒక ధాత్పదం అనమాట. మూలంలో మనకి ఏదైనా ఒక పదం ఏర్పడాలంటే ఒక ఏకాక్షర శబ్దం ఉంటుంది సంస్కృతం. ఆ ఏకాక్షర శబ్దం నుంచి మనం పదాలని రాసుకుంటూ ఉంటాం. జ్ఞా అంటే ఉద్భవించుట. అప్పటి వరకు మీకు తెలియనటువంటి విషయం తెలిస్తే దాన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. అర్థమవుతుందా? జ్ఞానం అంటే తెలియబడినది అని అర్థం. జ్ఞానం అంటే ఏంటి? తెలియబడినది. అంటే అప్పటి వరకు నీకు తెలియంది తెలిస్తే నీకేమున్నట్టప్పుడు జ్ఞానం. అర్థమైందమ్మా? విజ్ఞానం అని ఎందుకు అన్నాడంటే దాని యొక్క పరిధి ఎంత ఉందో. జ్ఞానం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇదేమిటిది? ఫోన్ అనేటువంటి విషయం నీకు తెలిసిపోయింది. ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా అతని దగ్గర ఏముందని చెప్తావు? ఫోన్ ఉందని చెప్తావు. దీనికి సంబంధించి మిగతా విషయాలు కూడా నీకు తెలియాలి కదా. దీన్ని ఎలా ఆన్ చేస్తారు, తీసిన తర్వాత దీన్ని స్క్రీన్ని ఎలా వాడతారు, దీంట్లో ఏ ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటిది అన్నీ చూస్తారా? గేమ్స్ ఉన్నాయా, లేకపోతే లైబ్రరీ బుక్స్ ఇందులో వస్తున్నాయా, గూగుల్ ఉందా, లేకపోతే యూట్యూబ్ ఉందా, లేకపోతే అదేంటి ఫ్రీ ఫైర్ గేమ్ ఉందా, ఇవన్నీ చూస్తారా? అంటే విస్తృత అన్నమాట. దాని యొక్క పరిధి ఎంత ఉందో, అంటే ఇది ఏమేమి చెప్పగలదో అన్నింటి గురించి సమగ్రంగా నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఏమనాలి దాన్ని? అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుంటున్నప్పుడు దాని యొక్క పరిధి ఎంత మేరకు ఉందో, ఎక్కడ వరకు అది వ్యాపించి ఉందో అంతటినీ తెలుసుకోవడాన్ని ఏమంటారు? విజ్ఞానం. అర్థమైందా? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో వినాయక తాపీ మేస్త్రి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్స్ వర్కర్స్, హాల్టెక్ వర్కర్స్, పెయింటింగ్ వర్కర్స్, కార్పెంటర్స్, సెంట్రింగ్ వర్కర్స్ అన్ని రంగాల నుండి కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కోలాటం, డప్పు మేళాలతో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చీకట్ల శామ్యూల్, సిఐటియు మండల అధ్యక్షులు సురేష్, సిఐటియు డివిజన్ నాయకురాలు బి నిర్మల, చాగంటి ఆదినారాయణ, నక్కా పెంటారావు, నెంబర్ అప్పారావు, లింగం పెద్దకాపు, చింతాజీ అబ్బులు శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు.
పెందుర్తి మండలం సుజాత నగర్ కిషోర్ లేఅవుట్లో ఉన్న టెక్నో హైట్స్ అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీవీఎంసీ వారికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మీడియాని ఆశ్రయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అపార్ట్మెంట్ పక్కన ఒక పెద్ద నిర్మాణం జరుగుతుందని, నిర్మాణానికి కట్టుకున్న కర్రల తరాప మొన్న వచ్చిన గాలివానకు అపార్ట్మెంట్ మీద పడిపోయిందని, ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియక జీవీఎంసీ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని నిర్మాణదారుడు కూడా చెప్పినా పట్టించుకోవటం లేదని, సింహాచలంలో జరిగిన ఘటన చూసి ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నామని, చిన్నపిల్లలు వృద్ధులు కిందనే తిరుగుతూ ఉంటారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్య పరిష్కారం జరిపేలా చూడాలని కోరారు. జీవీఎంసీ అధికారి యామిని అక్కడకు చేరుకుని దర్యాప్తు చేయగా సాయంత్రం కల్లా మొత్తం మీ సమస్య పరిష్కారం చేస్తామని నిర్మాణదారుడు హామీ ఇచ్చినట్లు యామిని తెలిపారు. టెక్నో హైట్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాను. ఇక్కడ లాస్ట్ టైం ఈ ఇన్సిడెంట్ వల్ల మేము అందరికీ ఇన్ఫార్మ్ చేసామండి జీవీఎంసీ వాళ్ళకి. అలాగే ఓనర్ కూడా చెప్పాము, ఆయన ఏమో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చెల్లార్లో పిల్లలు కూడా తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది, పెద్దవాళ్ళు రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మీరు ముందు రండి కొద్దిగా. మేము సుజాత నగర్ టెక్నో హైట్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నాము. పక్కన సన్ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. రీసెంట్గా జరిగిన ఎక్కువగా వర్షం పడడం వల్ల, గాలి వేయడం వల్ల పక్కన ఉన్న బిల్డింగ్లో ఉన్న కర్రలు అవన్నీ పడిపోయి మాది థర్డ్ ఫ్లోర్, మా ఫ్లోర్కే అనుకొని సపోర్ట్ తీసుకొని ఆగింది. లేదు, మా ఫ్లోర్లో చిన్నది మిస్యూజ్ అయ్యి పడిపోయినా సరే మొత్తం కింద సెల్లార్లో పడి పెద్ద డ్యామేజ్ అవుతుంది. కాలేజ్ ప్రిన్సిపల్కి అలానే ఓనర్కి కాల్ చేస్తున్నాము, కాల్ ఆన్సర్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము ఇంతవరకు రావాల్సి వచ్చింది జీవీఎంసీ వరకు. ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే ఇదంతా క్లియర్ చేసి ఉంటుంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పటికీ ఇంకా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఈవెన్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కాల్ చేసినా ఆయన ఆన్సర్ చేయకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్ అయ్యి పెద్ద ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేసినా యూజ్ లేదు. ఫస్ట్ గానే వచ్చి యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే ముందు వాళ్ళు ఆథరైజ్డ్ గా చేస్తున్నారా అన్ఆథరైజ్డ్ గా చేస్తున్నారా ఫస్ట్ అది కంప్లైంట్ వైజ్ గా తీసుకోండి. థ్యాంక్ యూ. ఏటీపీ రోడ్ వసని కిషోర్ లేఅవుట్లో టెక్నో హైట్స్ అపార్ట్మెంట్ కట్టుకుని అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. గత 3 ఏళ్ల బట్టి కూడా అందరూ కూడా మా నిరసన జీతాలతోనే మేము లోన్లు తీసుకుని బిల్డింగ్ ఈ ఫ్లాట్స్ కొనుక్కున్నాం. 3 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉంటున్నామండి. ఏదో ఒకటి మన అన్ని సమస్యలన్నీ కూడా మేము ఇబ్బందులన్నీ దాటుకుని సమస్యలన్నీ పరిష్కరించి వచ్చాము. ఈ మధ్య రీసెంట్గా 6 నెలల క్రితం పక్క బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారండి వాళ్ళు. అయితే దానివల్ల మాకు పక్కనే ఉంది, దాన్ని బట్టి ఆ పని జరుగుతున్న సేపు కూడా మాకు ఇబ్బందిగానే ఉందండి. అక్కడికి కూడా కట్టెలు కట్టండి బాబు అన్నీ పడిపోతున్నాయి, ఏం కొడుతున్నా కూడా రాళ్ళు సిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోవడం, మా ఫ్లోర్ అంతా కూడా సెల్లార్ అంతా కూడా పాడైపోయింది, గట్లన్నీ పాడైపోయాయి. ఇక్కడే ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే 3 రోజుల క్రితం వాళ్ళు అడగ్గా ఆఖరిగా కట్టెలు కట్టారు, ఆ పరంజాలు కట్టేసుకుని. అయితే నిన్న మొన్న వచ్చిన గాలివానికి అదంతా లూజ్ అయిపోయింది. ఆ కట్టెలన్నీ కూడా ఊడిపోయి ఆ కట్టెలన్నీ కూడా పక్కనే ఉంది మా అపార్ట్మెంటు. మా ఫ్లోర్లో మా ఫ్లాట్స్ అన్నిటికీ కూడా ఆ కట్టెలన్నీ కూడా ఎగిరిపోయి వచ్చేసి మా సెల్లార్లో మా బాల్కనీలోకి దూరిపోవడాలు, మేము వేసుకున్న రేకులన్నీ కూడా పట్టి విడించేయడం జరుగుతుంది. రీసెంట్గా నిన్న మొన్న జరిగినటువంటి గాలివానకి ఆ కట్టిన రాడ్లన్నీ కూడా చెదిరిపోయాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు. రాయవరంలో సిఐటియు మండల కన్వీనర్ డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.